నిజామాబాద్ జిల్లాలో కానిస్టేబుల్ ప్రమోద్ హత్య కేసు నిందితుడు రియాజ్ వ్యవహారం సినిమా ట్విస్టులను తలపిస్తోంది. ఎన్కౌంటర్లో రియాజ్ చనిపోయాడని వార్తలొచ్చాయి. అయితే ఈ వార్తలను నిజామాబాద్ సిపి ఖండించారు. రియాజ్ బతికే ఉన్నాడని తెలిపారు. ఎలాంటి కాల్పులు జరగలేదని తెలిపారు. నిజామాబాద్ జిల్లాలో కానిస్టేబుల్ ప్రమోద్ ను హత్య చేసిన నేరస్తుడు రియాజ్ వ్యవహారం మలుపులు తిరుగుతోంది. శుక్రవారం రాత్రి రియాజ్ ను తీసుకొస్తున్న క్రమంలో సిసిఎస్ కానిస్టేబుల్ ప్రమోద్ పై కత్తితో దాడి చేసి హతమార్చాడు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యాడు. దీంతో పోలీసులు 2 రోజులుగా రియాజ్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. సారంగపూర్ శివార్లోని ఓ షెడ్లో రియాజ్ తలదాచుకున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. అటుగా వెళ్లిన పోలీసుల్ని చూసి రియాజ్ పారిపోయే ప్రయత్నం చేయగా ఆసిఫ్ అనే వ్యక్తి అతన్ని పట్టుకోవడానికి యత్నించాడు. దీంతో రియాజ్ కత్తితో ఆ వ్యక్తిపై దాడి చేశాడు. మరోవైపు పోలీసులు రియాజ్ ని పట్టుకున్నారని, అయితే ఎన్కౌంటర్లో అతను చనిపోయాడని మొదట వార్తలొచ్చాయి. ఈ వార్తల్ని నిజామాబాద్ సిపి సాయి చైతన్య ఖండించారు. నిందితుడిపై ఎలాంటి కాల్పులు జరపలేదని, ఎలాంటి ఎన్కౌంటర్ జరగలేదని స్పష్టం చేశారు. రియాజ్ ను ప్రాణాలతో పట్టుకున్నామన్నారు. గాయపడిన నిందితుడిని పోలీసులు ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారన్నారు.